ఓ 1 year బ్యాక్ అనుకుంటా కార్లో వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ మొదలైంది ఇలా. మీరు వింటున్నారు రేడియో మిర్చి 93.5 FM. ఇది చాలా హాట్ గురు అంటూ ఆ ఆర్జే మొదలుపెట్టి ఒక అద్భుతమైన స్టోరీని షేర్ చేసుకున్నారు. అండ్ ట్రస్ట్ మీ, ఆ స్టోరీ వినగానే ఐ ఫెల్ట్ అమేజ్డ్. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని అనుకున్నాను. అండ్ అర్థమవుతుంది నాకు, ఇప్పుడు నేను చెప్పేది వింటుంటే మీకు ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలన్న ఉత్సాహం పెరిగిపోతుందని చెప్పేసి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చలో షురు కర్తే. ఒక ఆవిడ ఒక బాబుని అడుగుతుంది 1 + 1 ఎంత అని చెప్పేసి. ఆ బాబు అంటాడు 1 + 1 = 1 అని. అచ్చం మీరు అనుకుంటున్నట్టే 1 + 1 1 ఎలా అవుతుంది? తప్పు కదా. 1 + 1 = 2 అన్న విషయాన్ని ఆవిడ కూడా ఆ బాబుతో చెప్తుంది. మళ్ళీ అడుగుతుంది, బాబు ఇప్పుడు చెప్పు 1 + 1 = ఎంత అని అంటుంది. ఆ బాబు అంటాడు 1 + 1 = 1 అని. ఇక లాభం లేదని చెప్పేసి చాక్లెట్స్ తీసుకొని 1 చాక్లెట్ + 1 చాక్లెట్ = 2 చాక్లెట్స్ అని చెప్తుంది. దీన్ని మనం సరదాగా చాక్లెట్ థియరీ అని పేరు పెడతాం. ఓకే, అండ్ ఇప్పుడు ఆ బాబు కూడా అలాగే ప్రూవ్ చేసుకోవాలి కదా. అండ్ హీ గోస్ లైక్ దిస్: 1 వాటర్ డ్రాప్ + 1 వాటర్ డ్రాప్ = బిగ్ 1 అంటాడు. వాట్ ఎ లాజిక్ అనే కదా మీ మైండ్ వాయిస్ ఇప్పుడు. బికాజ్ నా ఫీలింగ్ కూడా అట్లనే ఉండే ఈ స్టోరీ విన్నప్పుడు. అండ్ వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటో తెలుసా, మనకి వెరీ రైట్, ఇదే కరెక్ట్ అని అనిపించే విషయాలు అవతల వాళ్ళకు కూడా కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ మనం ఒక విషయాన్ని చూసే ధోరణి, దట్ పర్స్పెక్టివ్ మారుతూ ఉంటుంది ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఈ స్టోరీని బేస్ చేసుకొని ఈ షార్ట్ కి టేక్ అవే ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ లేడీకి అండ్ ఆ బాబుకి మధ్యలో 1 + 1 = ఎంత అంటే ఒక డిసగ్రిమెంట్ ఏర్పడింది. ఎందుకు? ఒకరు 1 అని బిలీవ్ చేశారు ఆన్సర్, ఒకరు 2 అని బిలీవ్ చేశారు. అండ్ ఇలా మన లైఫ్లో కూడా డిసగ్రిమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇతరులతో భిన్నాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, భేదాభిప్రాయాలు, మిస్అండర్స్టాండింగ్స్ అలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న చిట్కా ఏంటి అని అంటే, మనము 1 + 1 = 1 అని నమ్మితే మన వాటర్ డ్రాప్ థియరీ వాళ్ళతో షేర్ చేయటం, అండ్ వాళ్ళ ఆన్సర్ 2 ఎందుకు అయిందో వాళ్ళ చాక్లెట్ స్టోరీ కాస్త వినేస్తే, ఒపీనియన్ కంటే కూడా దాని వెనకాలన్న ఆలోచన మనకి తెలిసినప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్ కాస్త అండర్స్టాండింగ్ గా మారుతుంది. అండ్ అప్పుడు వాట్ ఎ లాజిక్ అని అనకపోయినా, అవును మీ దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది, ఐ అగ్రీ విత్ యూ, అవతల వ్యక్తి అనే అవకాశం ఉంటుంది. ఏమంటారు? ఓవరాల్ గా ఈ షార్ట్ పైన మీ అండర్స్టాండింగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. దిస్ ఇస్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షార్ట్.